ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. గురుగారు, ఈ ఏడాది పునర్వసు నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఒక్క పాదం వచ్చి మాత్రం కర్కాటక రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మిథున రాశిలో ఉన్న పునర్వసుకైనా కర్కాటకంలో ఉన్న పునర్వసుకైనా మరీ పెద్ద వ్యత్యాసం ఈ ఏడాది వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇద్దరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంటి వాతావరణంలో తగినంత ప్రశాంతత లేకపోవటం, తర్వాత వీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా తేలిక అనుకున్నది కూడా అది ఏదో రకమైన మెలిక పడటం. సో వాళ్ళకి ఏదో ఒక ప్రమోషన్ రావాలి, లాస్ట్ మినిట్లో ఒకడెవడో వేలు పెట్టి ఆయన ఎందుకు పనికిరాడు అంటాడు. సో అది మళ్ళీ అక్కడ పెండింగ్ పడటం, దాని మీద చర్చ జరగటం, ఆ రకంగా మళ్ళీ ఏదో చివరికి వస్తుంది. అంత ఒత్తిడి పడ్డాక ఈలోపు మనం కుంగిపోతూ ఉంటాం, అదేంటి దగ్గర వచ్చి మనకి ఇలా రాలేదు అని చెప్పి. సో ఆ రకంగా కొంత మొదట్లో అయితే కనుక కొద్దిగా నిరుత్సాహమైన పరిస్థితులు ఉంటాయి. క్రమేపీ వాటి నుంచి నిరుత్సాహం నుంచి మళ్ళీ ఉత్సాహానికి వచ్చే పరిస్థితులు కూడా అదే ఉంటాయి. కనుక అతిగా ఆలోచించడం కానీ అతిగా నిరాశపడటం కానీ అవసరం లేదు. ఖచ్చితంగా కొద్దిగా పరిస్థితులు మానాన్న పరిస్థితులు వదిలేస్తే కనుక అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగానే జరుగుతాయి. ఈలోపు మీరు బెంబేలు పడి పక్క వాళ్ళని బాధ పెట్టి భయపెట్టి అంత అవసరం లేదు. సో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ పునర్వసు నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించే అవకాశాలు? తప్పకుండా. పునర్వసు నక్షత్రం వారికి సాధారణంగా కనకపుష్పరాగమే చెప్పడం అనేది జరుగుతుంది, అది జనరల్ అడ్వైస్. అయితే ఈ సంవత్సరం మరి పునర్వసు నక్షత్రం కనకపుష్పరాగమే బాగుంటుందా, ఇంకేదైనా బాగుంటుందా అంటే కనుక సాధారణంగా మనకి ఉపజాతి రత్నాలు కూడా కొన్ని ఉంటాయి. అంతకుముందు మనం చంద్రకాంతమణి అనేది కూడా జాతి రత్నాల్లో అది ఒకటి కాదు, అది ఉపజాతి రత్నమే. అలా ఈ సంవత్సరం ఏదైనా సరే ఉపజాతి రత్నంలో వీళ్ళకి అమెథిస్ట్ అని ఉంటుంది. ఆ అమెథిస్ట్ పెట్టుకున్నట్టయితే కనుక చాలా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.